జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మీరు చూసిన తేడాలు ఏంటి? అభివృద్ధి ప్రజల అభివృద్ధి అంటే అప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు వచ్చేసి వాళ్ళ మొత్తమే అభివృద్ధి చెందారు. ఎవరు జన్మభూమి కమిటీలో పెట్టుకొని వాళ్ళు టీడీపీ వాళ్ళ మధ్య అభివృద్ధి చెందారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందారు. ఇప్పుడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎంతవరకు సాధారణ పనుల వరకు అన్ని వాళ్ళు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు? 99% అందరూ అభివృద్ధి చెందారు. ఈ వాలంటీర్ వ్యవస్థ, మిగతా గ్రామ వాలంటీర్ కానీ సచివాలయంలో పనితీరు ఎలా ఉందంటారు? 100% బాగానే ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి? 130 to 175. ఫస్ట్ టార్గెట్ కుప్పమే. అయితే కుప్పమే ఆయన పత్రం కుప్పమే స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అంతే, ఆయన ఇంటికి పరిమితం. ఆయన జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. బాబాయ్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది? బాగుంది. పెట్టిన పథకాలు మీకు ఏవే లబ్ధి పొందాయి? మాకు కొన్ని లబ్ధి పొందినాయి. వాటి వరకు అమ్మఒడి, మళ్ళీ ఆసరా, చేయూత, రైతు భరోసా, పింఛన్లు లబ్ధి పొందాయి. అంతకుముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు చూసిన బాగా ఈ తేడాలు చూసారు, అప్పుడు ఇట్లా ఉంది, ఇలా ఏమనిపించింది మీకు? అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు టీడీపీ ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ జన్మభూమి కమిటీలకు మాత్రమే చేస్తారు. నిత్యము ఎవరిని కానీ పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంలో పార్టీ పరంగా చూడలేదు, కులం పరంగా చూడలేదు, మతం పరంగా చూడలేదు. ఎవరికి అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఒకరికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి కూటమిలో వస్తున్నారు. 10 సంవత్సరాల ముందు అట్లాగే రావడం వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. ఈసారి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ 2015లో నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని తిట్టాడు. మిమ్మల్ని పతనం చేస్తాను, మిమ్మల్ని అంత చూస్తాను, మీరు మొత్తం దోచుకొని తిన్నారు అన్నాడు. మళ్ళీ అతను వాళ్ళతోనే చేయి కలిపి ప్యాకేజీ తీసుకొని వాళ్ళతోనే పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఒక పార్టీ అనేది ఎవరు కానీ. చిరంజీవి పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలిచాడు. ఇతను పార్టీ పెట్టాడు, ఆపల్ ఇతను డిపాజిట్లు కూడా రాలే. మొన్నటికి బరిలెక్క 5,000 చిల్లర ఓట్లు మెజార్టీ, అంటే ఆమె ఓటు సంపాదించింది. ఇతను నిలిస్తే ఆపల్ డిపాజిట్లు కూడా రాలే. 1,300 పైన ఒక తా కూడా పోలేదు. ఒక ఆపల్ బరిలెక్క పైన ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 2024లో ఎన్ని సీట్లు వస్తాయి? ఫస్ట్ అతను గెలిమానండి 40 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వస్తాయి? వైఎస్ఆర్ 175 to 175 కుప్పం నింపనే మొదలవుతుంది. అయితే 2024లో కాబోయే సీఎం 2024లో కాబోయే సీఎం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. మా కుప్పం నియోజకవర్గం ఇంకా భరత్ అనే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. వైఎస్ఆర్సీపీ పక్కన అతనికి మినిస్టర్ పదవి కూడా ఇస్తాడు. పనితీరు ఎట్లా ఉంది? పనితీరు 100% బాగుందన్న. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ పథకాల్లోనే తెలిసిపోతుంది. ఎట్లా చేసిన జనాలకే తెలిసిపోయిందన్న. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక 175కి 168 పైన వస్తాను. 3-4 సీట్లు అటు ఇటు. పొత్తుతో వస్తున్నా కూడా మీకు ఓట్ల విషయంలో చీల్తాయని కానీ అట్లాంటిది ఏమి లేదా? మాకు పొత్తు అనేది మాకు లేదన్న. ఆయనకు వాళ్ళు పెట్టుకున్నారు పొత్తుగా, నేను పెట్టుకోను కదా ఎవరుతున్నా. మాకైతే ఆ మైండ్ లో పొత్తు అనేది తెలియదు. వాళ్ళు టైం పాస్ రాజకీయం చేస్తున్నారు అన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. అయితే వచ్చి 2024లో జగన్మోహన్ రెడ్డి అన్న పక్క భారీ మెజారిటీ. అమ్మ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది సార్. మీకు ఏమేమి వచ్చినాయి ఆయన పెట్టిన పథకాల్లో? ఆయన పథకాలు అన్ని వచ్చినాయి. అయితే ఇప్పుడు వచ్చేసారి ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఖచ్చితంగా. సరే. Please subscribe .news.